నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనం గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల గురించి చెప్పుకుందాము. మున్ ముఖ్యంగా గుండెపోటు అసలు ఎందుకొస్తుంది ముందు చెప్పుకుందాము. అనగా మన గుండెకి మజిల్స్ ఏదైతే పంపింగ్ సిస్టమ్ ఉందో మజిల్ వీక్‌నెస్ అవ్వడం వల్ల గుండెపోటు అనేది వస్తుంది. అంటే కండరాలు శక్తి తగ్గినందువల్ల వస్తుంది. దీనికి కారణాలు షుగరు, థైరాయిడ్, ఇంకా హై కొలెస్ట్రాల్ ఉండడం వల్ల, మరియు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, మరియు హెరిడిటరీ అంటే జన్యుపరంగా వచ్చినందువల్ల, ఇంకా అతి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే స్ట్రెస్. అతిగా స్ట్రెస్ అది ఏ ఏజ్ పరంగా అయినా ఉండొచ్చు. చిన్న నుంచి పెద్ద స్ట్రెస్ ఎక్కువ ఉన్నందువల్ల రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా గుండె మనకి సడన్‌గా సింప్టమ్స్ అనేవి రావు. అది నెమ్మదిగా ప్రతి మనిషిలో తెలుస్తూ ఉంటుంది. కాకపోతే మనం అంతగా గమనించకపోవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మొదటిగా వచ్చినట్లయితే ఛాతీ భాగంలో ఈ భాగంలో బరువుగా ఉండడము. అంటే 10 కిలోల బరువు మన ఛాతీ మీద ఉన్నట్టు ఫీల్ అవుతుంటాము. మరికొందరిలో గట్టిగా ఇలా బిగుసుకున్నట్లు, అంటే ఒక కేజ్ మాదిరిగా మన చెస్ట్ బిగుసుకున్నట్లు ఫీల్ అవుతుంటాము. మరికొందరిలో ఇలా పట్టి వదులుతున్నట్టు స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అది కంటిన్యూస్‌గా ఉన్నట్లయితే మనము గుండెపోటు అని చెప్పుకోవచ్చు. మరికొందరిలో మంట కంటిన్యూస్‌గా ఉంటుంది. మంట ఓ 10-15 మినిట్స్ అలా మంట అనేది ఛాతీ భాగము వస్తూ ఉంటుంది. మరికొందరిలో నొప్పి, హార్ట్ అనేది ఎడమ పక్కన ఉంటుంది కాబట్టి సాధారణంగా నొప్పి ఇలా ఎపిగాస్ట్రిక్ రీజియన్ నుంచి లెఫ్ట్ సైడ్ రేడియేట్ అవుతూ ఉంటుంది. ఎలా వస్తుంది అంటే ఈ భుజం నుంచి చేతి వరకు వస్తూ ఉంటుంది నొప్పి అనేది. మరికొందరిలో ఈ కింద జా అనేది నొప్పి స్టిఫ్గా అయిపోతుంటుంది. మరికొందరిలో మెడ అనేది నొప్పి రావడం జరుగుతుంది. ఇలా గనుక నొప్పి కంటిన్యూస్ వస్తే అది గుండె నొప్పి అని అనుకోవచ్చు. మరియు మరికొందరిలో ఓన్లీ వాంతులు, వామిటింగ్స్ అనేది చూస్తూ ఉంటాము. కంటిన్యూస్ వామిటింగ్స్ ఇమ్మీడియట్గా మనం బీపీ చూసుకున్నట్లయితే హై బీపీ అనేది తెలుస్తూ ఉంటుంది. మరికొందరిలో వికారంగా ఉంటుంది. చాలామందిలో ఏ సిమ్టమ్ ఉండవు. అలసట అనేది ముఖ్య కారణము. కాకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, తెలియకుండా ఉంటుంటారు. అలసట వచ్చినప్పుడు మీరు రెగ్యులర్ చెకప్ కనుక చేసుకున్నట్లయితే అందులో ఈసీజీ, 2D కోమ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మరికొందరిలో చెమటలు ఎక్కువగా వస్తాయి. సడన్గా చేతుల్లో, అరికాల్లో లేదా పూర్తిగా బాడీ మొత్తం చెమట ఒక బకెట్ టైప్ అనేది డ్రెంచ్ అయిపోతుంటారు. అదొక సైన్. అంటే గుండెపోటుకి అదొక సైన్ అన్నమాట. సో మనం అలర్ట్ అయిపోవాలి. దాంతోపాటు ముఖ్యంగా స్త్రీలలో చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వారిలో అలసట మరియు పాల్పిటేషన్స్, గుండె దడగా ఉండడము, చాలా పని చేసిన ఇంట్రెస్ట్ ఉండకపోవడము, మరియు ఛాతీ బరువు ఎక్కినట్టు, మరియు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉంటాయి. అంటే అజీర్ణత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మనము గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ నుంచి ఈ గుండెపోటు లక్షణాలు ఈజీగా తెలుసుకోవాలి అంటే చిన్న ఈసీజీ తీసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్ అనేవి సడన్గా ఎవరికి రావు అండి. అందరికీ అగుపించే విధంగా మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నట్లయితే మన డాక్టర్ పర్యవేక్షణలో డిజిటాలిస్, స్పాంజియా, కార్డూస్ లాంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో గుండెపోటు నివారణ కూడా నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.